హాయ్ అండి అందరికీ. హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంపాటి గిన్నెని పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పును ముక్కలు కట్ చేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పుల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేగనివ్వాలి. ఇవన్నీ కూడా నేను ఇంగ్రీడియంట్స్ ఎంత తీసుకోవాలనేది పైన స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగటానికి మనకి పావు కప్పు దాకా నెయ్యి పడుతుంది. నేను అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ వీటన్నిటిని ఫ్రై చేస్తున్నాను. అంతా ఒకేసారి వేసామంటే ఈ డ్రై ఫ్రూట్స్ అని ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట నెయ్యి. కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ వీటిని వేగనివ్వాలి. ఇక్కడ నేను మస్క్ మిలాన్ సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు మస్క్ మిలాన్ సీడ్స్ అవైలబుల్గా లేకపోతే కర్బూజా విత్తనాలు ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్, అవి తీసుకోండి. ఇవన్నీ కూడా వేగనిచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసేయాలన్నమాట. అన్నీ కలిసిపోయేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ ఖర్జూరాలని లోపల విత్తనాలు తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఈ ఖర్జూర పేస్ట్ని బాగా నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత ఈ ఖర్జూర పేస్ట్ అంతా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్లో వేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.